ఈవీఎంలలో ఏదో తేడా ఉందని కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా అనుమానం వ్యక్తం చేశారు. ఆ లోపం ఏమిటో వెంటనే చెప్పలేకపోవచ్చు, కానీ వాటిని అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఒక ఇంజనీర్గా, సాంకేతిక నిపుణుడిగా ఈవీఎంలపై తనకు సంతృప్తి లేదని స్పష్టం చేశారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నా దగ్గర ఈవీఎం లేదు. ఎవరైనా ఏడాది పాటు అధ్యయనం చేయడానికి ఒక ఈవీఎం ఇస్తే నేను చెప్పగలనని తెలిపారు. ఈవీఎం డిజైన్, సాఫ్ట్వేర్ను అర్థం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఒక విషయం మాత్రం స్పష్టం, ఈవీఎంలలో ఏదో లోపం ఉంది, అదేమిటనేది మనకు తెలియదు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికలలో కనీసం 50% వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈవీఎం విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేస్తున్న విపక్షాలు 50% వీవీప్యాట్ స్లిప్లను లెక్కిస్తేనే ప్రజల్లో ఎన్నికల ప్రక్రియపై నమ్మకం ఉంటుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సలహాదారుగా పనిచేసిన పిట్రోడా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ న్యాయ పథకాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచిందని ఆయన తెలిపారు. 5 కోట్ల నిరుపేద కుటుంబాల గురించి దేశంలో ఆలోచించే సమయం వచ్చిందని, వారిని పైకి తీసుకురావడం మన నైతిక బాధ్యతని పేర్కొన్నారు. 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు న్యాయను అమలు చేయడం కష్టమేమీ కాదని చెప్పారు. ఈ స్కీమ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని తెలిపారు.